పుష్పలీల గారు, ఇప్పుడు మీరు మాలలో వాళ్ళు చదువుకున్నారంటున్నారు, వాళ్ళకు సంబంధించి సంఘాలన్నీ కానీ నాయకత్వం కానీ అందరూ కాదు, కొంతమంది చదువుకున్నాం, మాకు అవకాశం ఉంది, మాకు మేధో సంపత్తి ఉంది, మేము చదువుకున్నాం, ఉన్నత స్థానాలకు వెళ్ళి, అది తప్పు కాదు కదా. అందరూ ఉన్నత స్థానాలకు వెళ్ళలేదు కదా. ఇప్పుడు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ పర్సంటేజ్ కానీ చాలా తక్కువ ఉంది మాలలో కూడా. రైట్, ఒక్కటి అక్కడే ఆగండి. మీరు అందరి గురించి మాట్లాడే రైట్ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి లేదు. నీవు నీ జాతిలో ఇప్పటి వరకు ఎంతమందిని ఎమ్మెల్యేలను తయారు చేసావు? ఎంతమందికి నువ్వు ఆర్థికంగా ఇచ్చి ఒక ఇండస్ట్రియలిస్ట్ని తయారు చేసావు? చెప్పండి. ఇప్పుడు నువ్వు ఒక ఛానల్ పెట్టుకున్నారు, ఇంట్లో 3 టికెట్లు తీసుకున్నారు, మంత్రి పదవులు మీకే కావాలి, ఎంపీలు మీకే కావాలి, ఒక ఇంట్లో 3 టికెట్లు తీసుకున్నారని మా కృష్ణమాది గారు, నేను అనట్లేదు, మా జాతిలో ఉన్న వాళ్ళందరూ అదే బాధ. వివేక్ గారు మీ పార్టీలో, మా పార్టీలో కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, స్వాగతించారు, అసెంబ్లీలో. ఇప్పుడు నేను అదే అంటున్నా, నేను ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే ఇదే ప్రెషర్స్. వాళ్ళు ఎందుకంటే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నారా, ఇంకేమైనా ఉన్నారా, వాళ్ళ లీడర్షిప్లో ఏ రకమైన అంటే వాళ్ళకు ఉన్నంత ప్రెషర్ గ్రూప్స్గా మారేంత ఆర్థిక స్తోమతలు కానీ ఆ లెవెల్ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ మా వాళ్ళు ఇంకా ఆ బార్డర్కి రాలేదు. అందుకే 30 ఏళ్ళు పట్టింది, మాకు 30 ఏళ్ళు పట్టింది. వివేక్ గారు లాంటి పెద్దలను కాదని ఏబిసిడి వైపు ఆయన ఎవరికి పెద్ద నిర్ణయం తీసుకుని ముందు ఆయన ఎవరికి పెద్ద? ఆయన మాలలోకి పెద్ద ఉంటున్నాడా చెప్పండి? ఇన్ని రోజులు ఎక్కడున్నాడు? ఆ ఉద్యమం చేసిండ్రు కదా, మాల వాళ్ళు ఉద్యోగాలు చేసిన నాయకులు ఉన్నారు చాలా, వాళ్ళకంటే గొప్పవాడు ఆయన. అప్పుడు ఎక్కడున్నాడు ఈయన? వాళ్ళందరూ ఒకటిగానే ఉన్నారు ఇప్పుడు. అరే ఎక్కడ ఇప్పుడు ఎందుకు ఉంటారండి? నువ్వు ఉద్యమం మొదల నుంచి ఉన్నావా? మాల వ్యతిరేకం, ఇప్పుడు మాదిగలకు వ్యతిరేకం, ఇద్దరం గొడవ పడుతున్నాం, అన్నదమ్ములాగా అనుకుంటామో లేదా మన ఇష్యూ ఏమైనా ఉండండి. నువ్వు ఎక్కడున్నావు? ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారిని వితిన్ ద పార్టీలో ఉండి ఛాలెంజ్ చేసే స్టైల్కి నువ్వు గొప్ప లీడర్ అని నువ్వు అనుకుంటే సరిపోతుందా? పార్టీ అనుకోవద్దా? పార్టీకి వ్యతిరేకం కాదా నువ్వు? చెప్పు. అనకూడదు కదా. నాకు ఆయనంటే గౌరవం, వ్యక్తిగతంగా మా మధ్యలో ఏం గొడవలు లేవు. నాకు వెంకటస్వామి గారు ఏమే బిడ్డ అని నన్ను పలకరించి సంతోషపడుతుండే. అరే నువ్వు పుష్పలీల మాట, అమ్మో నువ్వు చాలా మంచి పెద్ద లీడర్వే అని పలకరించి ఆశీర్వదించిన ఆయన. వీళ్ళెవరు మనతో అంత మాట్లాడరే? వీళ్ళకి అసలు దళితులన్న భావన వీళ్ళలో ఎంతవరకు ఉంది? వీళ్ళు ఎంతమంది దళితులను చేరదీసిండ్రు? వీళ్ళ ఇన్స్టిట్యూషన్లో ఎంతమంది పిల్లలు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు? బాగ్లింగపల్లిలో ఉంది కాలేజీలో, ఫీజు కొంచెం కూడా కన్సెషన్ ఇస్తారేమో అడగండి. ఎంతమంది మన దళిత బిడ్డలకి ఎంత ఇస్తారు చూడమనండి. కాబట్టి చెప్పేది డబ్బులు ఉన్నాయి కదా అని ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవడం. ఏబిసిడికి వ్యతిరేకంగా 2 రాష్ట్రాలు కూడా చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగుతాయి. చేసినప్పుడు చేయనండి, మాల గర్జనలు జరుగుతూ ఉన్నాయి. ఏ గర్జన అయినా ఆపోజిట్ గా ఏబిసిడి వర్గీకరణకు సంబంధించి నేను చెప్పనా జనార్దన్ గారు, నేను ఆ ఉద్యమంలో ఎన్ని ప్రాణాలు పోతుంటే, ఈ తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి ఎట్లా చచ్చిపోయాడో అదే లెవెల్ కాల్చుకొని చచ్చిపోయారు మా బిడ్డలు. ఎంతమంది బిడ్డలు కాల్చుకొని చచ్చిపోయినారు, ఎంత ఆత్మ బలిదానాలు ఇచ్చిండ్రు మా బిడ్డలు. వాళ్ళందరిని ఎవరు పట్టించుకోలేదు. అప్పుడు నువ్వు వచ్చి ఎందుకు ఓదార్చలేదు? ఈ మాల సోదరులే, మా బ్రదర్సే ఎందుకు రాలేదు? మన ఇంట్లో పాలోళ్ళలాగా మీరు మారి మేము ఎప్పుడు చూడలేదు అట్లా. మేము ఎప్పుడు అనలేదే. సమాఖ్యలో ఉన్నప్పుడు కూడా మా సోదరులు ఎప్పుడు మాకు నేనైతే ఏ రోజు వాళ్ళని పేరు పెట్టి ఎప్పుడు కూడా నేను వ్యతిరేకించలేదు. మన తమ్ముడే తిన్నాడు, సరే ఇప్పుడు టైం వచ్చింది మనం పంచుకుందామని అన్నాను. కానీ ఇప్పుడు కూడా వాళ్ళు మాకు వ్యతిరేకం, వాళ్ళు ఎట్లా తింటారని నేను ఇంతవరకు ఎప్పుడు వాయిస్ ఇచ్చలేదు. ఎప్పుడు అంటే మనకిచ్చిన ఆ రిజర్వేషన్ తప్ప ఇంకా మనకు లేదు. మన మధ్యలో వీళ్ళు గొడవలు పెట్టించి చేసేవాడు ఎవరు? మాల సోదరులు నాయకత్వం ప్రధానంగా చెప్పేది ఏంటంటే, మేము 30 సంవత్సరాల నుంచి ఏబిసిడి వర్గీకరణ ఆపగలిగాం, ఇక ముందు కూడా ఏబిసిడి జరగనివ్వం అనేదే ఛాలెంజ్. కాదు, మేము ఎలాంటి వాళ్ళం అంటే, మా ఉద్యమంలో పనిచేసిన, నేను అందులో పనిచేసిన మా దాంట్లో ఎట్లాంటి వాళ్ళు అంటే, చావడానికైనా రెడీ మా వాళ్ళు. మీరు వస్తారా? రండి చూద్దాం. మా జాతి ఇప్పటికీ ఉద్యోగాలు లేక, మా జాతి ఇప్పటికీ అదే పనులు డ్రైనేజ్ వ్యవస్థలో పనిచేస్తున్న వాళ్ళకి విముక్తి కలగాలని, మా జాతి ఇప్పటికి కూడా మేము రాజకీయంగా అధికారాలు రాలేకపోతున్నామని, మాకు ఒక్కసారి ఇచ్చి రెండోసారి మాకు లేదని, మీకు తరతరాల అవకాశాలు వచ్చినాయి, ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి, ప్రమోషన్లు వచ్చినాయి, మీ పిల్లలు ఎక్కడో ఫానాలో చదువుతారు, మా పిల్లలు ఎక్కడున్నారు, ఎవరి పిల్లలు ఎక్కడున్నారు ఒకసారి చూపిస్తాం పండి. ఎమ్మెల్యేలు చేసిన పిల్లలు, మంత్రులు, మా కొండిగారు రాములే ఉన్నాడు ఇబ్రహీంపట్నంలో, తినడానికి తిండే లేదు, అవునా? అట్లా చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, సొంత ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. మీరు ఎక్కడున్నారు చెప్పండి? మీకు మాకు ఎక్కడన్నా ఒక ఇన్నర్లో బాధ ఉండదా మనం చేస్తుంది తప్పని? వాళ్ళకి అవన్నీ లేవు. సరే చూద్దామన్నారుగా, మేము కూడా చూస్తాం. ఎక్కడికైతే అక్కడికండి. నేనైతే చెప్తున్నాము, ఇప్పుడు రోజులు భరించింది ఒక ఎత్తు, ఇక మేము భరించాం. ఎందుకంటే మాకు కోర్టే అనేది మాకు చాలా
గౌరవప్రదమైంది. దాన్ని ముఖ్యమంత్రి గారు గౌరవించారు, మేము దాన్ని గౌరవిస్తున్నాం. ముఖ్యమంత్రి గారి మీద మాకు నమ్మకం ఉంది. మా దళిత బిడ్డల మంత్రి మేము నమ్ముతున్నాం. అందులో నేను తెలంగాణ ఆడబిడ్డను, ఆ ఉద్యమంలో నేను పనిచేసిన దాన్ని, ఆ కష్టాలని అనుభవించిన దాన్ని, జైలుకు పోయి వచ్చిన దాన్ని, కోర్టుకు మామూలుగా బెయిల్ తీసుకోకుండా పారిపోయి వచ్చిందని, లేకపోతే ఇప్పుడు కూడా నా మీద కేసులు ఉండేదాన్ని. నా చిన్న పిల్లలు ఉన్నారని జీపుల నుంచి జంప్ అయిపోయి ఆ పిల్లల కోసమని నేను పారిపోయి వచ్చాను. లేకపోయినట్టు ఈరోజు నాకు కూడా కృష్ణమాదిగని అడగండి, నా మీద కూడా కేసులు ఉండేవి. సో ఇప్పటి వరకు ఇన్నేళ్లలో మరి వీళ్ళు ఎట్లా, మరి మనం ఈ సోదరులే కదా, మరి ఎందుకు ఆ కేసులన్నీ ఎందుకు తీపేయడానికి ప్రయత్నాలు చేయలేదు? ఎందుకు చేయలేదు? మరి మీకు ఆ బాధ లేదు, వాళ్ళు మాకు ఎప్పుడు కిందనే ఉండాలి అనే లెవెల్లో మీ మైండ్ సెట్ అట్లా ఉండి ఎవరు చేస్తారో చూద్దామంటే చూద్దాం. ఇప్పుడు ఎంతైనా కూడా మహాభారతం రామాయణం చదివితే, రామాయణంలో లక్ష్మణుడేమో కాళ్ళు అన్న లేనప్పుడు కాళ్ళు పాదుకలు పెట్టి చేసింది అదొక స్టోరీ అయితే, ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో కురుక్షేత్రమే కరెక్ట్. యుద్ధం అనేది వస్తే, ఇదే దానికి యుద్ధం అనేది వస్తే ఏ మాదిగే బిడ్డగడి ఇప్పుడు ఊరికే ఉండే ప్రసక్తే లేదు. చావడమో దానికి రెడీ ఉండేవాళ్ళే చాలామంది ఉన్నారు. ఊళ్ళల్లో ఇట్లా కాలిపోతున్నారు పిల్లలు. ఇంకెన్నాళ్ళు అంటున్నారు. ఇంకా దానికి కూడా ఒక అర్థం ఉంటుంది కదా. ఇప్పుడు ఇంత రాదన్న తెలంగాణనే ఇచ్చినప్పుడు ఏబిసిడి వర్గీకరణలో ఏ ప్రాంతం వాళ్ళు, మాల వాళ్ళు మీరు అక్కడ తీసుకోండి, ఇక్కడ తెలంగాణ వాళ్ళలో మాదిగలు ఎక్కువ ఉన్నారు, ఇక్కడ పంచుకోండి, మీరు ఇద్దరు సమానంగా కూర్చొని తేల్చుకోండి అని మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు కూడా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాలు చాలా సింపుల్గా ఇది చేసుకోవచ్చు అన్నదాన్ని మీరు ఒప్పుకోము, మేము రాము అని మీరు అక్కడి నుంచి నెట్వర్క్ అంతా ఢిల్లీ నుంచి సుప్రీంకోర్టు వరకు మా వాళ్ళు ఉన్నారంటే, ఎక్కడైనా మాకు ఓపిక ఎక్కువ, మాకు న్యాయమే గెలుస్తుంది అనిపిస్తుంది. మాకు ఇందిరాగాంధీ గారి మీద ఏదైతే మేలు చేసిందో ఆ మేలే కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మా అండలో ఉంది. డెఫినెట్గా కృష్ణమాదిగ ఉద్యమంలో దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్న ఎంతోమంది బిడ్డలకు న్యాయం జరగాలంటే, సరే మేబీ కృష్ణమాదిగ కొంత పార్టీలోకి వెళ్ళిపోయి బీజేపీ పరంగా మాట్లాడినందుకు నేను మా సోదరిని నేను అడగడం జరిగింది, తప్పు చేస్తున్నావు సోదరా అని. నేను కొంచెం ఆడబిడ్డగా కోపం వస్తుంది కదా, అందరు అన్నదమ్ములం కలిసి ఉండాలన్నప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు, వాళ్ళనే ఓటేయమని. డిమాండ్ సాధన కోసం లేదు తప్పు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో చేసింది రాష్ట్ర ప్రభుత్వం మీద చేయవలసిన బాధ్యతను కొంత టైం టేకింగ్ అయినప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయదని నువ్వు అన్నావే. వెంకయ్యనాయుడు గారి నుంచి ఇప్పటి వరకు ఇంత టైం చేస్తే మళ్ళీ ఒక కమిటీ వేశారు కదా వాళ్ళు. మరి ఆ కమిటీకి ఏమైనా గ్యారెంటీ సాధనకి వ్యూహంలో భాగంగా మద్దతు ఎన్ని వ్యూహాలు, ఎన్ని కమిటీలు, అర్థమవుతా? ఎన్ని కమిటీలు లేపిస్తావు? ఇప్పుడు మళ్ళీ ఒక బీజేపీ నుంచి ఒక కమిటీ వచ్చింది, అది ఎన్నాళ్ళు నువ్వు చెప్పు. ఎప్పుడు ఇప్పిస్తాడో మోదీ అనుకుంటే సుప్రీంకోర్టులో అంటే దాన్ని ఇంప్లిమెంట్ చెప్పి ఆర్డర్లు ఇప్పి ఇక్కడికి డైరెక్ట్గా ఇప్పించలేవా? నీకు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాడువి. సో నువ్వు పార్టీలలో పోయి నువ్వు జాతిలో ఉన్నాడు, నువ్వు నీ ఆలోచన విధానంలో నువ్వు ఫైట్ చేస్తుండే, ఓకే చూద్దాం. సక్సెస్ అయ్యామనుకో, నువ్వు ఏ పార్టీ ఉన్నా మా జాతి సంతోషపడుతుంది, బాగుపడుతుంది అనుకుంటే ఓకే అనుకుంటే మేము అందరం సపోర్ట్ చేస్తాం, దానికి మాకేం విభేదం లేదు. అలానే రేవంత్ రెడ్డి గారు వద్దంటాడా? అనడుగా. ఇప్పుడు వెళ్ళట్లేదా రాష్ట్ర అభివృద్ధి కోసము కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళట్లేదా? అలాగే ఏబిసిడి వర్గీకరణ విషయంలో కూడా మాట్లాడుతున్నాడు ఆయన. ఆర్డినెన్స్ తెచ్చుకుంటాడు ఆయన, అధిష్టానం ఒప్పించుకున్నాడు కాబట్టి ఆర్డినెన్స్ ఇస్తానన్నాడు. సో దాన్ని మీరు ఇష్టం వచ్చినట్టుగా మేం చెయ్యకూడదు అని నువ్వెవడ అడగడానికి ఎవరికి ఏ రైట్ ఉందో మాకు అందరికంటే ఎక్కువ రైట్స్ ఉన్నాయి. రాజకీయంగా, ఆర్థికంగా, సాంఘిక ఇప్పటికి కూడా అవమానాలు పడుతున్న జాతిలో కల్లా మొదటి జాతి మేమే. మీరు ఎక్కడ పడ్డారయ్యా? అందిన ఫ్రూట్స్ తిన్నారు, హెల్తీగా ఉన్నారు, ఇప్పుడు స్ట్రాంగ్ అయిపోయి మా మీదకే ఉలువు. నువ్వు అక్కడ పోవాల్సింది పోయి మా మీదనే మీరు జులుం చేస్తారా? ఏదో మేము పోనీ అని ఊరుకున్నందుక మేము ఇప్పుడు కళ్ళు తెరిచాము, మా కళ్ళు ఇప్పుడు తెరిచాయి, పిల్లలవి ఇప్పుడు చదువుకుంటున్నారు, ఇప్పుడు పోటీ ప్రపంచంలో పడుతున్నారు. సో నువ్వు మమ్మల్ని అనవా? మీ నెట్వర్క్లు ఎక్కడ దాకా ఉన్నాయి? మొత్తం ఇంటర్నేషనల్ పారిపోయారు మీరు, అంతవరకు స్ప్రెడ్ అయిపోయారు. మా పిల్లలు ఎక్కడ ఉన్నారు? ఇండియా నుంచి దాటిపోలేరే మా వాళ్ళు. సో దానికి దీనికి భేద లేదా? రిజర్వేషన్ ఫలాలని నేను ఒక్కడు తినమని అంబేద్కర్ రాయలే, ఇద్దరిని పంచుకోమన్నాడు ఆయన. నువ్వెట్లా ఒక్కడమే తింటావు? 30 ఏళ్ళు తిన్నావు, ఇంకా సరిపోదా? డైజెషన్ కాదా? ఇంకా ఇండైజెషన్ అయితే లేదా? ఉద్యోగాలు తిన్నారు, ఇక రావేదానికి కూడా ఇంకా రావాలి, ఇంకా కావాలంటే ఎంతకనము? సో రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఏ ముఖ్యమంత్రి గారు ఆ ముఖ్యమంత్రి మాట్లాడారంటే, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఏబిసిడి వర్గీకరణకు ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారినే, అప్పుడున్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు, ఇక్కడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇద్దరు ఏమీ అగనిస్ట్ కాదుగా, ఆయన ఆమోదం తెలిపాడు. ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రి కూర్చొని చేస్తారు, అక్కడ ఒప్పించుకుంటారు, ఇక్కడ ఒప్పించుకుంటారు, ఆర్డినెన్స్ తీస్తారు, అదేం పెద్ద పని కాదు. ఓకే పుష్పలీల గారు, ఆ అంశం చూద్దాం, ఏబిసిడి వర్గీకరణ ఏ విధంగా ముందుకు పోద్దని.